ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామని చెబుతున్న మైనింగ్ అధికారులు చేస్తున్న వేదనలపై చర్యలు తీసుకోవాలని ట్రాక్టర్ యజమాని అస్లాం బాషా కుటుంబ సభ్యులెదుట కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మా జీవన విధానం ట్రాక్టరేనని చీజ్ చేసి నెల రోజులు అవుతుందని, తక్షణమే ట్రాక్టర్ను రిలీజ్ చేయాలని, లేకపోతే మైనింగ్ ఎదుట దీక్ష చేపడతామని హెచ్చరించారు. సరే చూపెట్టినా నాకు చూపెడితే కూడా లేదు అంటున్నాను. కూడా లేదు సార్ ఒక్కసారి పెట్టుకుని సార్ పిలుస్తారని గిగాయించి పెట్టినాడు తాలూకా సారు. అసలు మా ట్రాక్టర్లే పట్టణం మాకు వద్దు, ట్రాక్టర్లు ఇస్తుంది అంటే కూడా ఈయన మైనింగ్ వేసి కాళ్ళు గిగాయించి పెట్టినాడు ట్రాక్టర్. నా ఒక్క బండి ఇంకేం కావాలా? నా బండి నాకు విడుదల కావాలా, రిలీజ్ కావాలా. నెల అయింది సార్ నేను బతకాగా, నేను దాని మీదే బతికేది. నాకు 3 పిల్లలు సార్, జీవన ఆధారం దాని మీద నేను. నాకు పెద్ద పండగ సార్, నీ కాళ్ళు పట్టుకుంటా కూడా బండి ఎక్కి తీసుకున్నాను. నా బండి ఇంతమంది పీజీ భరత్ సార్ పిఏ కూడా ఫోన్ చేపిస్తే కూడా ఆయన ఇసలే. పీజీ భరత్ పిఏ సార్కి 2 సార్లు 3 సార్లు ఆయన ఫోన్ చేశాడు. సర్లే బాబు పో అన్నాడు. 10,000 కట్టుకోవాలంటే సర్లే దాన్ని కట్టుకొని పోయినా కూడా ఆడ పోతే కూడా ఆయన డీడీ గారు ఏం పట్టించుకోలేదు. పైకి పోతే పైకి పోయి నేను తిరగబట్టి నీ బండి ఇస్తాను, కేసు చేస్తా, నీ బండి ఆడనే చుట్టుపట్టాలన్నట్టు చెప్పినాడు నాకే. నా ట్రాక్టర్ పట్టుకుని నెల అయింది, రంజాన్ పండుగలో పట్టుకున్నా సార్. నీ కాళ్ళు పట్టుకుంటా ఇస్తారంటే ఇస్తారు. నీకు ఎవరు చెప్పినా సీఎం గారు ఫ్రీ చెప్పినారు, ఎమ్మెల్యే భరత్ గారు ఫ్రీ చెప్తే నేను తీసుకొని పోతున్నానంటే నీకు ఇంటికాడ చెప్పినారు. అలా సార్ మొత్తం పబ్లిక్ ఊరల్లా కరోనాలో తోలుతున్నారు. పోలీస్ పండుగ పట్టుకుపోయి లోపల పెట్టినాడు. నెల అయింది సార్. ఏం సార్ అంటే నీకు నీ బండికి కేసు పెడతా. ఫస్ట్ సార్ 10,000 కట్టినా, రెండోసారి 20,000 కట్టినా. నేను ఇప్పుడు నీ బండికి కేసు పెడతా, నువ్వు ఒక్కరిని తోలుతున్నావు సార్ అంటే కొట్లాడితే నువ్వు రాకు, ఇస్తాను స్టేషన్కి రాకు, లాయర్ తరఫున కోర్టుకి రాకంటే నాకు బెజారై నా పండుగ చేయకుండా నాకు 3 పిల్లలు నేను బతకాల ఎట్లా నెల అయిపోయింది. నేను మంచి పెద్ద పండుగ సార్ అని కాళ్ళు పట్టుకున్నా సార్ కూడా నేను వినలే. నా పండుగ